16 సోమవారాల వ్రతంలో మేమైతే మూడో వారాన్ని కంప్లీట్ చేసుకున్నాం ఈ రోజుతో. అయితే అంటే మీరు అనుకోవచ్చు, పోయిన వారం కూడా ఉంది కదన్నా! దానికి చేయలేదేంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. ముందుగా అయితే మూడో వారంలో భాగంగా మేము ఎలా రెడీ చేసుకున్నాం ఏంటనేది చూద్దాము. అయితే ప్రతి వారం మొదటి 2 వారాలు ఎలా అయితే చేశామో గడపకి పసుపు రాయటం ఇవన్నీ కూడా కామన్‌గా ముగ్గు వేయటం ఇవన్నీ కూడా ముందు రోజే సాయంత్రం చేయడం అనేది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈసారి కూడా ఈ విధంగా చూడండి ఎంత అందంగా ఉంటుందంటే ఇలా గడపకు పసుపు రాసి చక్కగా పార్వతీ పరమేశ్వరులు ఇంట్లోకి అడుగుపెట్టేటప్పుడు ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో అనేది ఇక్కడే తెలుస్తుంది. మహాలక్ష్మి రావాలి అన్నా కూడా ఇలా ఉండాలంటండి గడప. ఇలా నిండుగా ఎప్పుడైతే ఏ గడప అయితే ఉంటుందో ఆ గడప ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుంది కాబట్టి కుదిరితే ప్రతి గురువారం సాయంత్రం ఈ విధంగా గడపలకు కడిగి బొట్లు పెట్టి చక్కగా నీట్‌గా చేయండి. అలాగే ఈరోజు 16 సోమవారాల్లో భాగంగా పూలైతే చాలా వచ్చినాయండి. మహాదేవునికి సన్నజాజులతో అర్చన అంటే మామూలుగా అయితే అక్షంతలతో చేస్తూ ఉంటాను. ఒక్కొక్క వారం తక్కువ ఉంటే. కానీ ఈ వారం మొత్తం అమ్మవారికి అష్టోత్తరం చేసినా కూడా మొత్తం సన్నజాజులతోనే, స్వామికి అష్టోత్తరం చేసినా, అంగపూజ చేసినా అంతా కూడా ఆ పూలతోనే చేయడం అనేది జరిగిందండి. చాలా అద్భుతంగా అనిపించింది. ముందు రోజే సాయంత్రం ఈ విధంగా అన్నీ కూడా సిద్ధం చేసుకొని పెట్టుకుంటాను. అంటే పూజ అంటే మనం ఏమనుకుంటాము, పూజ చేసే అంత కాసేపే మనం చేసే పని అనుకుంటాం. కాదంటండి. మనం ఎప్పుడైతే పూజకి కావాల్సిన సామాన్లు తెచ్చుకుంటూ ఉంటాం చూడండి, బయటికి వెళ్ళి తేవటం అలా చేస్తాం చూడండి, అది కూడా పూజ కిందకే వస్తుందంటండి. అదే అద్భుతం. మనం పూజ అంటే ఏమనుకుంటాం, అన్నీ రెడీ చేసుకుని హారతి ఇవ్వటం, దీపారాజన చేయటం ఇవన్నీ కూడా అనుకునేది అది పూజ అనుకుంటాం. కానీ అది కాదంటండి పూజ. ముందు నుండే ప్రారంభమవుతుందంట. మనం అన్నీ సర్ది పెట్టుకునేది కావచ్చు, అన్నీ తెచ్చుకునేవి కావచ్చు, అన్నీ అక్కడ పీట పెట్టి రెడీ చేయటం అది కూడా పూజ కిందకే వస్తుందంటండి. అంతా కూడా మనం ఒక్కొక్కసారి చాలామంది ఏం చేస్తామంటే కొన్ని టెంపుల్స్‌లో కావచ్చు, మన ఇంట్లో కావచ్చు, మనం అన్నీ సిద్ధం చేస్తూ ఉంటాం. వేరే వాళ్ళు చేసినా గానీ పూజ, ఇంట్లో పెద్దవాళ్ళు చేసినా గానీ మనం ఏం చేస్తాం, అన్నీ సర్ది పెడతాం. ఆ సర్దటంలో కూడా మనకి ఆ యొక్క పూజ ఫలితం అయితే వస్తుందంటండి. పూజ చేసేవారికే కాక పూజ అందించే వారికి కూడా. అందుకే తిరుచానూరు కావచ్చు, అలా అభిషేకాలు చేసేటప్పుడు అందిస్తారు చూడండి, వాళ్ళు కూడా పూజ చేసినట్లు లెక్కేనండి. వాళ్ళు కూడా ఆ పూజలో పాల్గొన్నట్లే. అయితే మేము పోయిన వారం ఎందుకు చేసుకోలేదు అంటే కనుక కొన్ని కారణాల వల్ల పడకపోవటం వల్ల ఒక వారం అయితే స్కిప్ అయింది. ఆ వారాన్ని వదిలేసి ఈ వారాన్ని మూడో వారంగా స్టార్ట్ చేసుకునేది ఉంటుంది. అదేవిధంగా ఈ మూడో వారాన్ని పూజ చేసుకోవడం జరిగిందండి. అది కూడా పడి ఉంటే నాలుగో వారం అయితే కంప్లీట్ అయ్యేది. కాకపోతే అంత మన చేతుల్లో ఏవి ఉండదండి. ఆ మహాదేవుడు ఎలా జరిపించుకోవాలో అలా జరిపించుకుంటూ ఉంటాడు కాబట్టి ఆ మహేశ్వరుడు ఎలా తలుచుకుంటే అలానే జరుగుతుంది ఏదైనా. ఈ విధంగా ఈ మూడో వార పూజ అంగరంగ వైభవంగా శాస్త్రోక్తంగా జరుపుకున్నామని చెప్పుకోవచ్చు. చాలా ఆనందాన్ని కలిగించింది ఈరోజు. ఎప్పుడెప్పుడు చేసుకుందామా అంటే ఒక్కొక్క వారం రాంగానే ఎప్పుడెప్పుడు తెచ్చుకుందాం, అన్నీ తెచ్చుకుందాం, స్వామికి ఎప్పుడు పూజ చేసుకుందాం అనే ఆనందంలోనే ఉంటున్నాను. చాలా మీరు కూడా ఎవరైనా చేయాలనుకుంటే గనక తప్పకుండా వచ్చే సంవత్సరమైనా చేసుకోండి. చాలా అద్భుతమైన వ్రతము. చేసుకున్న వారికి చాలా అద్భుతమైన ఫలితాలైతే వస్తాయని చెప్తూ ఉన్నారు. అది చాలా అంటే కథలో కూడా చెప్తూ ఉంటారు కాబట్టి, మనం ఈ 16 సోమవారాల వ్రతాన్ని చేసి చాలామంది చాలా విధాలుగా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందారో, మనం కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహము పొందాలని కోరుకుంటూ ఈ విధంగా కలశ స్థాపన ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగిందండి. అన్నీ ఒకదాని తర్వాత అంటే ఇక్కడ నేను మాత్రం రెడీ చేసేవి మాత్రమే చూపిస్తున్నాను కేవలం. అంతేగాని పూజ విధానం గానీ ఏం చూపించట్లేదు. మీరు మనం ఎలా అయినా చేసుకోవచ్చు కాబట్టి నేను ఎలా సర్దుకోవాలి ఏంటనేది మాత్రమే మీకు ఇక్కడ చూపిస్తున్నాను 16 సోమవారాల్లో. మిగతా పూజ అంతా కూడా సింపుల్‌గా ఇంట్లోనే చేసుకోవడం అనేది జరిగింది. అంటే ప్రశాంతంగా వీడియోలు ఏం లేకుండా తీసుకోవడం జరిగిందండి. ఇదిగోండి శివలింగాన్ని కూడా ఈ విధంగా తయారు చేసుకొని, శివలింగాన్ని కూడా ఈ విధంగా నామాలతో ఏర్పాటు చేసుకుని, మట్టి శివలింగాన్ని, మృత్తికా లింగాన్ని, మట్టికతో చేసిన లింగాన్ని పెట్టుకుని మనం చేసుకోవడం జరిగిందండి. ఈ విధంగా ఈ 16 సోమవారాల్లో మూడవ సోమవారం ఈ విధంగా మహాదేవుడు మనకు దర్శనాన్ని ఇచ్చారు. ఈ విధంగా పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడం జరిగింది. మీరు కూడా చేసుకోవాల్సిందిగా, ఎవరైనా చేసుకుంటున్నారు, మొదలుపెట్టారు అన్నవాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కూడా ఎలా చేసుకుంటున్నారు అనేది కూడా. ఈ విధంగా కలశ స్థాపన ఇవన్నీ కూడా చేసుకున్నాము. అలాగే కలశం
ఉంటే పెట్టుకోవచ్చు. లేదంటే గనక కలశం లేకుండా కూడా మనం ఆరాధన అయితే చేసుకోవచ్చండి. కలశం ఉన్నా లేకపోయినా మనమైతే తిరువారాధన మామూలుగా పటం పెట్టుకొని మెయిన్ మట్టి లింగం అండి. పార్వతీ అమ్మవారు కూడా ఫస్ట్ చేసింది ఆ మట్టి లింగాన్ని తయారు చేసి ఆ లింగాన్ని సమర్పించిందంట అండి. ఆ లింగానికే పూజ చేసింది కాబట్టి మెయిన్ ఇక్కడ మనకి 16 సోమవారాల్లో మట్టి శివలింగం అనేది ప్రధానం అండి. ఇంకా ఫోటోల ఆ తర్వాత ఏం అవసరం లేవు. ఇంకోటి చెప్పనండి, శివలింగం మట్టి శివలింగం ముందు గణపతి, తర్వాత అమ్మవారు పసుపుతో చేసుకుని ఈ ముగ్గురిని పెట్టుకుని చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. కానీ నేను పటం ఉంది కాబట్టి ఏకాగ్రత కోసమే ఆ ఫోటో ఆ కలశం గాని మనం పెట్టేది ఎందుకంటే ఏకాగ్రత. అటు ఇటు వెళ్ళిపోకుండా మనసు అక్కడ ఆ కళ్ళు అక్కడ లగ్నం అయ్యేటట్లుగా ఆ ఫోటోని చూస్తూ మనం చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా అయితే ఆ ఫోటో పెట్టుకుని మాత్రం చేసుకోవచ్చు. ఈ తర్వాత పూజ అంతా అయిపోయినాక చూపిస్తున్నాను చూడండి. మొత్తం పూలతో సన్నజాజులతో మొత్తం స్వామి నిండిపోయాడండి. ఆ పుష్పార్చనలో ఎంత మురిసిపోతున్నాడో ఆ మహాదేవుడు. ఆ పూలన్నీ కూడా అర్చన చేయించుకుని చామంతి పూలు అసలు ఎంత నిండుగా నాకే నచ్చిందండి. చాలా నిండుగా అనిపించింది. చూడండి పైకి తొంగి తొంగి చూస్తున్నాడా అన్నట్లుగా మహాదేవుడు అలా కనబడుతూ ఉన్నాడు. చాలా అద్భుతంగా జరిగిందండి. చాలా 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 బాగుంది. సన్నజాజులతో ఇవన్నీ కూడా అలంకరించి ఆ పుష్పార్చన చేస్తూ ఉంటుంటే చేసేటప్పుడు కూడా అన్ని పూలతో ఎప్పుడు చేయలేదండి. అలా చేస్తూ ఉంటే చాలా ఆనందాన్ని కలిగింది. చాలా అద్భుతంగా అనిపించింది. మీరు కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందాలని నేను కోరుకుంటూ ఈ వీడియో అందిస్తున్నాను. చూసి ఆ మహాదేవుడి యొక్క చూసినా చాలండి, ఆ మహాదేవుడి యొక్క అనుగ్రహం వచ్చేస్తున్నది. అలాంటి మహాదేవుడు మనందరికీ కూడా ఈ విధంగా దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. చూడండి ఎంత బాగున్నారు కదా. తాంబూలాలది అన్నీ కూడా పెట్టి స్వామివారికి పూజ చేసుకోవడం జరిగిందండి. ఈ 16 సోమవారాలు దిగ్విజయంగా పూర్తవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక వారం కూడా ఎటువంటి ఆటంకాలు రాకుండా చూసుకోమని ఆ మహాదేవుని కోరుకుంటూ ఇదండి ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.